పనిగాల్లోడు పందిరేస్తే కుక్కదలిగి కూలిపోయిందట. ఆగు గట్లనే ఉన్నది అయోధ్య గుడి కట్టిన తీరు చూస్తుంటే. 100 కోట్ల చందాలు తీసుకొని వాళ్ళు కట్టిందేందయ్యా అంటే వానకి చిత్తడయ్యేటట్టు కట్టిరు గుడి అని సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తుర్రు నెటిజన్ అంతా. అయ్యో రామా ఏంది గోస పెద్ద పెద్ద ఇంజనీర్లు 100 కోట్ల రూపాయలు అన్ని వరదపాలైనట్టేనా అనిపిస్తుంది అయోధ్య గుడిలా డొల్లతనం చూసినాక. చిన్న వానకే చిత్తడైంది గుడంతా. గర్భగుళ్ళకు కూడా సల్లొచ్చి ఊర్చిందంటే చూడరాదుర్రి ఎంత సక్కదనంగా కట్టిర్రో. గుడి మీద బీజేపీలు చేసిన రాజకీయం చూసి దేవునికి కూడా నచ్చనట్టున్నది. ఆ రామునికి కూడా కోపం వచ్చినట్టున్నది. వాళ్ళ డొల్ల భక్తిని ఇట్లా బయట పెట్టినట్టుండు. చిన్న వానకే గుడంతా ఉర్చిందట. పైకప్పంతా తడకల పందిర్ లెక్క సల్లొచ్చిందట. మరి సూర్యకిరణాలు తలిగేటట్టు ఏర్పాట్లు చేసినట్టే వానొస్తే సల్లొచ్చేటట్టు కూడా ఏర్పాట్లు చేసిండ్రేమో అని సోషల్ మీడియాలో ఎక్కిరిస్తున్నారు అంతా. ఇక అప్పట్లో కేసీఆర్ సారు యాదగిరి గుడి కడుతున్నప్పుడు చిన్న వానకు కప్పులు గిట్లనే ఊర్చినాయి. అప్పుడు ఇంకా గుడి కట్టుడు పురాగా కానే లేదు. దానికే కేసీఆర్ ఎసోంటి గుడి కట్టించిండో చూడురి. గింత అధ్వానమా అని మస్తుగా తిట్టిపోసిండ్రు బీజేపీలు. మరి అయోధ్య గుడి మీద మాత్రము ఎవ్వరు నోరు మెదుపుతలేరు. రాజకీయం అటుంచితే గంత ప్రతిష్టాత్మకంగా కట్టిన గుళ్ళనే గిట్ల లోపాలుంటే ఎట్లుంటది? నవ్వేటోళ్ళ ముంగట బోర్ల పడ్డట్టు కాదా? చిన్న చిన్న గుళ్ళు మంచిగా కడుతుర్రు. 100 కోట్లు పెట్టి కట్టిన గుడి వరద పాలైతే ఏందన్నట్టు అని అయోధ్యలో హిందూ సంఘాలోళ్ళు కూడా మండిపడుతుర్రు.